राधे माँ तेरा नाम सबके दिलों में तेरा मधम, कृष्ण प्रेम की देवी तू, भक्तों की सुख शांति तू। वृंदावन में गूंजे तेरा नाम, राधे राधे का मधुर गान। माँ तेरी महिमा पार, तेरे चरणों में सबका सारा। राधा माँ की कृपा से हर दुख दूर हो जाए, जीवन में खुशियाँ छाए, तेरे नाम से सब सुधर जाए। అంత వేగంగా మునులోక ఉపాయం చెప్పమని తండ్రిని కోరాడు. అంత పార్వతీ పరమేశ్వరుడు గజానుని సూక్ష్మ బుద్ధిని మెచ్చుకుని నారాయణ మంత్రము ఉపదేశించాడు. ఇక నరములను ఉన్న జలములన్నీ నారాయణి ఆధీనంలో ఉంటే, నారాయణ మంత్రము ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి. కాబట్టి గజాననుడు ఆ మంత్రము చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజాననుడు స్నానం ఆచరించి ఎదురు వచ్చేవాడు. ఆ లోకంలో ఉన్న అన్ని నదులలో గజాననుడు ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు. ఆ మనిషి తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని దొంగలించుకుని ఉంటాడని శుభ్రనించు ఒక భ్రమకు సాగాడు. ఆ వార్త విని బాధపడిన బలరాముని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపత్రలో చంద్రుణ్ణి ప్రతిబింబం చూడడం వలనే నాకు అపరాధం కలిగినది చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడికి చంద్రుడికి చెప్పుట. ఇక శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక భాద్రపద విధమైన సుఖ సంపత్తులు సౌభాగ్యములను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనకు పూజించకుండానే ఆ రాత్రికి పాలకొండలో చంద్రుడికి ప్రతిబింబం చూడడం వల్లనే ఈ అపనింద పడ్డాను. బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడు చేత వినాయకుడి వ్రతము చేయించాడు. ఆ వ్రతము చేసుకుని కథాక్షతలను ధరించి శ్రీకృష్ణుడు తన అపనిందలను మాపు చేసుకునేందుకు గాను బయలుదేరాడు. ఇక జాంబవత్య ఉపఖ్యానము మరియు సత్యభామను పరిణయం. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని, దాని చెంతనే ఉన్న సింహాన్ని అడుగుజాడలను చూచి వాటిని వెన్నంటికి వెళ్ళి జాంబవంతుడి జాడను తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడికి కూతురు జాంబవతి యొక్క క్రీడలోక కేలి కందుకంగా కట్టి ఉంది. శమంతకమని దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధము జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటు కూతురైన జాంబవతికి కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు జరిగిన విషయం అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుని అనుమానించిన నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భైరవుడు క్షీరసాగరము మంథనమునప్పుడు దేవాదులు సీతన్వేషముడు శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి
విజయ ఆయుర ఆరోగ్యాలను పొందారు కనుక ఈ వ్రతము చేసి భక్తులు తలిచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తారు కనుకనే ఈయనను కూడా సిద్ధి వినాయకుడు అన్నాడు. ఇక విద్యార్థులకి విద్యని, జయార్థులకి జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది. వ్రతము వితంతువులు పూజించినట్లయితే మరి జన్మలో వైదవ్యాన్ని పొందుదరు. కాబట్టి పుత్రాదులు కూడా ఈ వ్రతాన్ని విధావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహము పొంది సకల ఐశ్వర్యాలను పొందుగుదుగాగా అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణపతే వామహే. ఓం వక్రతుండం మహాకాయం కోటి సూర్యం సమప్రభం పులివిఘ్నం సమయేవ సర్వదేవగణ సర్వదా. ఓం మహాగణపతే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినా భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు. ఇదే వినాయకుడు. ఏ పూజ చెయ్యు, ఏ వ్రతం చెయ్యు, ఏ పెళ్లి చెయ్యు, ఏ వ్రతం అతనికి పూజ అందుకే చెప్పాడు. ప్రథముడు, అగ్రగణ్యుడు, అగ్ర పూజ్యుడు, కాబట్టి అది దానికి దూరలాగే పూజ అంటారు. దానికి పూజ ఎవరు పూజను సరి చెప్పు ఈ మాట. నేను రేపు 8 గంటలకు వస్తాను. 8 గంటలకు వస్తాను. गजाननाय मंगलः ओम त्रिनेत्राय मंगलः ओम सोम भूर्भुवः स्वाहा सर्वदेवताय कर्पूर नीराजनं समर्पयामि ओम शांति 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 ओम श्री
గణాధిపతయే నమః. బాబు
pasaran kalban kalban